చేతల్లోనే చూపిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు ఆడవాళ్ళకి. జగన్ బీదోళ్ళకి ఏం సాయం తెలియదు మేడం. కరెంట్లు పెట్టి ఉండే వాళ్ళ ప్రాణాలు తీసినారు, ఉండే వాళ్ళ భూములు లాగేసినారు మేడం. అమ్మా మీ పేరు? విజయ. ఏంటమ్మా ఎక్కడి నుండి వచ్చారు? మీ సమస్య ఏంటి? నేను తుళ్ళూరు నుంచి వచ్చాను. తుళ్ళూరు మేడం. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి అక్కడి నుంచి? పార్టీ ఆఫీస్ కంటే మా ఇంటి పక్క వాళ్ళు నా మీద దౌర్జన్యం చేసి కొట్టడానికి వచ్చారు మేడం గారు. నా ఇంటి మీదకి వచ్చి కొట్టారు నన్ను. కిటికీలో గుండా కర్రలు దూశారు, రాళ్ళు విసిరేశారు. వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు. నేను మన టీడీపీ ఆఫీసులకు వస్తున్నానని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వస్తున్నానని చెప్పి, వాళ్ళ పార్టీ ఓడిపోయిందని చెప్పి నా మీద కక్ష కట్టి నా ఇంటి మీదకి వచ్చి రుబాబు చేసి కొట్టారు మేడం గారు. మా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇంత దౌర్జన్యం చేసి కొట్టారు మేడం గారు. ఇంటి మీదకి వచ్చి ఎగబడ్డారు. మీరు చంపేస్తాను, మీరు బయటకు రండి, ఇంకా మా ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వమే అని చెప్పి ఆడ మనిషి అని కూడా చూడకుండా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఎగబట్టి కొట్టారు. అయినా పైపచ్చి మళ్ళీ నా ఫోటో తీసి నా మీద అబద్ధపు మెసేజ్లు పెడుతున్నారు. నన్ను తప్పుగా ఫోటోలు తీసి మెసేజ్ పెడుతున్నారు మా ఇంటి పక్క వాళ్ళు. పేరు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మరి ఆడవాళ్ళకి అండగా ఉండి ఆడవాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా న్యాయం చేస్తుందని నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వం చేస్తుంది, కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లా చేసిన. ఎందుకనమ్మా మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని ఆయన అంటున్నాడు కదా అపోజిషన్ వాళ్ళు. లేదు, చేస్తుంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనాలకి మంచిగా చేస్తున్నారు, న్యాయమే చేస్తున్నారు. మరి పేదవాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. పేదవాళ్ళు కడుపు నిండా ఇప్పుడు సంతోషంగా భోజనం చేస్తున్నారు. జగన్ అన్నారు కదమ్మా, అసలు పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ ఎగతాలు చేసి మాట్లాడాడు కదా. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన మాటలు మాట్లాడతారు మేడం గారు. గెలిచారని ఓడవలేక అలా మాట్లాడతారు. మా ఇంటి పక్క వాళ్ళ పేరు వెంకటేశు, తురకా సీను, నెమిలికల్లి వెంకటేశు, నెమిలికల్లి మల్లేసు, నెమలికల్లి మర్రి, నెమలికల్లు సువ్వి, నెమలికల్లు. మరి గత సంవత్సరాల్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను మేడం గారు, ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లా. అంటే పార్టీ వాళ్ళు అని చెప్పి వదిలేశారు. పార్టీ వాళ్ళని కాదు, పిలిపిస్తాం కూర్చో అంటారే కానీ పిలిపించరు. వీళ్ళు కూడా అలానే చేస్తారంటారా, లేదంటే సరైన యాక్షన్ తీసుకుంటారంటారా? ఎవరు? కూటమి ప్రభుత్వం. న్యాయం చేస్తారనే వస్తున్నా. తప్పకుండా చేస్తారు, న్యాయం చేస్తారు కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లా. పోలీసు వాళ్ళు ఈసారి న్యాయం చేయకపోతే నేను ఎస్పీ గారికి చెప్తా, సస్పెండ్ చేయమని చెప్తా ఆ సిఐ గారిని. తుళ్ళూరు పోలీసు వాళ్ళని నాకు న్యాయం చేస్తలేదు. 2 నెలల బట్టి నేను అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఇలా బయట ఉంటున్నాను. సస్పెండ్ చేయమని చెప్తాను పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు. ఇక్కడికి వస్తున్నారు, ఈ ప్రజా దర్బార్లకు వస్తున్నారు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడున్న లీడర్స్ కానివ్వండి, మీరు సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పరిష్కరిస్తున్నారు, అసలు వాళ్ళ రిసీవింగ్ అనేది ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు, ఫోన్ చేసి అలా న్యాయం చేయండి ఆమెకని చెప్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కలిసి వాళ్ళు చెప్తున్నారు పోలీస్ స్టేషన్కి. అక్కడికి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లా. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు న్యాయం చేయమని, కానీ పోలీసు వాళ్ళు స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లా. ఈసారి ఈ వారంలో నాకు న్యాయం జరగకపోతే సస్పెండ్ చేయమని సీఎం గారికి చెప్తా. తుళ్ళూరు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తలేదు, అన్యాయం చేస్తున్నారు, ఆడవాళ్ళకి పట్టించుకోకుండా. వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళ తరఫున పలుకుతున్నారు మరి అని చెప్పి సస్పెండ్ చేయమని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదమ్మా, ఆడవాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకూడదు, ఆడవాళ్ళకి మంచి రక్షణ అనేది కల్పించాలి, కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడిపోవాలి అని అంటున్నారు కదా. నిజంగా మాటల వరకే అంటారా, చేతల్లో చేసి చూపిస్తారు? చేతల్లోనే చూపిస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు ఆడవాళ్ళకి. పేదవాళ్ళు ఎంతోమంది ఆకలితో ఉంటే ఇప్పుడు చక్కగా భోజనం చేస్తున్నాం మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి గత 5 సంవత్సరాల్లో అసలు జగన్ చేసిన తప్పులేంటి? పేదవాళ్ళు అన్నా క్యాంటీన్లు మూసేసారు కదా, నోటికాడ భోజనం తీయటం తప్పే కదా. ఎవరిని ఎట్లానో ఉన్నాయి, అలా క్యాంటీన్లు మూసేయటం తప్పే కదా. భోజనం చేసేది పేదవాళ్ళ నోటికాడ అన్నం తీయటం తప్పే కదా, క్యాంటీన్లు మూసేసాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చక్కగా భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, పేదవాళ్ళు సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తాడంటారా? ఎందుకు వస్తారు మేడం గారు?
పేదవాళ్ళ కూటికి నోటి కాడకు భోజనం చేశాను. ఓకే. నాకు మటుకి పోలీసు వాళ్ళు న్యాయం చేయమని కోరుతున్నాను. పెద్దమ్మ నీ పేరు? నా పేరు నారాయణమ్మ మేడం. ఎక్కడి నుండి వచ్చేవి మంగళగిరి పార్టీ ఆఫీస్కి? నేను అక్కడ కదికి నుండి వచ్చిన మేడం. ఎందుకు, ఏంటి నీ సమస్య అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి? అంత దూరం ఏంటంటే మా అమ్మను నా కొడుకు ఆపరేషన్ అయింది హాస్పిటల్లో కడుపు. నేను మన దగ్గరికి పోయి వచ్చే లోపల మా అమ్మను మా స్థలం వాళ్ళకి కావాలని రోడ్డు పైన పెట్టేసి పొగులు చంపేసినారు మేడం. ఎవరు చేశారు ఇదంతా? వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు మేడం. ఎప్పుడు జరిగింది? అప్పుడు లాక్డౌన్ అప్పుడే మేడం. అప్పుడు జరిగింది. అప్పుడు వింటూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి కూడా పోయినాను. మాకు న్యాయం చేయలేదు. మీ ఊళ్ళో రెడ్లు లేరు అన్నారు. మా ఊళ్ళో రెడ్లు కూడా ఏం న్యాయం చేయలేదు. మేము ఏం చేసేది వాళ్ళతో మాట్లాడలేము. వాళ్ళు 10 మంది 10 ఇండ్లు, వాళ్ళు 10 ఇండ్లు ఉన్నాయి. మా వచ్చి 3 ఇండ్లు మాదిగోళ్ళు ఇండ్లు ఉండేది. ఇప్పుడు మీలాంటి ముసలి వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఇంత అన్యాయం జరిగిందా? జరిగింది మేడం. అన్యాయం జరిగింది మేడం. ఎమ్మెల్యే దగ్గరికి 2 సార్లు పోయినా, పవన్ కళ్యాణ్ దగ్గరికి సార్ దగ్గరికి 1 సార్లు వచ్చినా, మళ్ళీ అన్నమయ్య జిల్లాకు 2 సార్లు పోయినా మేడం. కరికిల్లో వచ్చి ఎమ్మారావు మా భూమి మా ఇంటి స్థలం ఆక్రమించుకున్న దగ్గర 20,000 లంచం ఇచ్చినారంట. మాకు న్యాయం చేయలేం మేడం మా అమ్మ. కాదు పెద్దమ్మ, మరి గత 5 సంవత్సరాల్లో మేము పేదవాళ్ళకి మంచి చేశాము, ప్రజలకంతా మంచి పరిపాలన అందించాము అని జగన్ అంటున్నాడు కదా. ఏం చేయడం మేడం, మా అమ్మని కూడా చంపేసింది. జగన్ పార్టీ వల్లే మా అమ్మని కూడా చంపేసింది. మా స్థలము పెరుక్కున్నారు, భూమి పెరుక్కున్నారు. మా నాయన పేరుతో ఉండేది. ఏమీ కానీ మాకు సాయమే లేదు మేడం. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? మాకు ఏదో పింఛనీతో ఉన్నా, నా కొడుకుని ప్రోత్సాహం చేసుకుంటున్నా. ఒక కొడుకు చనిపోయినాడు యాక్సిడెంట్ అయ్యే. ఈ కొడుకు నేను అట్లా బ్రతుకుతాను మేడం. మా పింఛనీతో ఉన్నా, ఇల్లు లేదు, బాడిగింట్లో మా కూతురు దగ్గర ఉన్నాం మేడం. ఎలా ఉంది పెద్దమ్మ అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. మాకు ఆ పింఛనీ నాకు చేయబట్టి నా బిడ్డను డాక్కుంటాను ఉండేది. ఒక కొడుకు మన భార్య కూడా చనిపోయింది మేడం. ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు? ఎందుకని నువ్వు? మా స్థలం మాకే వద్దని న్యాయం చేయ కలికిరి ఎమ్మెల్యేరావు సురేష్ రెడ్డి వీరావు వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళ ఊరికి ఆవులు కట్టేస్తున్నారు అంతే మేడం. ప్రజలకి మంచి చేయాల్సిన వాళ్ళే మరి ఇలా చేస్తే ఎలాగంటారు? మేడం అడిగితే మేడం నాకు కోపం చేసుకొని గలాటగా మాట్లాడు, నిన్ను మాట్లాడొద్దు, స్థలం వాళ్ళకే, నీకు ఎందుకు స్థలము ఏంటి? కాదు పెద్దమ్మా, అసలు ఏంటి ఆయన జగన్ చేసిన తప్పులు ఏంటి? జగన్ బీదోళ్ళకి ఏం సాయం తెలియదు మేడం. ఏమన్నా మా వాలంటీర్లు పెట్టి ఉండే వాళ్ళ ప్రాణాలు తీసినారు, ఉండే వాళ్ళ భూములు లాగేసినారు మేడం. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్? రాదు మేడం. జగన్ వచ్చే పొజిషనే లేదు. ఇంకా మాకు మాత్రమే తెలుగుదేశమే మేడం. మాకు సాయం చేస్తారని నమ్మకం. ఇప్పుడు కూడా భూమి మా నాయన పెద్దోళ్ళ భూమి పోయింది, ఇంటి స్థలం పోయింది. మాకు సాయం చేస్తారని ఇంత దేశం వచ్చినా మేడం నేను.